Hello, my dear friends. Welcome you all. 2025 Economics Nobel Prize was awarded to three people. But in the economic పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాదు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ అట్ ద కాన్సెప్ట్ కాల్డ్ జోయల్ మోకిర్, సో వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ సో ఫర్ ద గ్రోత్ త్రూ ద టెక్నాలజికల్ ప్రోగ్రెస్. అంటే ఇన్నోవేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఇన్నోవేషన్స్ ద్వారా టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే సస్టైన్డ్ గ్రోత్ కావాలంటే స్టాగ్నేషన్ నుంచి సస్టైన్డ్ గ్రోత్ కి లీడ్ అవుతుంది. సో ఫ్రమ్ ద స్టాగ్నేషన్ టు సస్టైన్డ్ గ్రోత్ అనేది అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఒక పాయింట్ ఆఫ్ రీచ్ తర్వాత అక్కడ ఆగిపోతుంది. అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కంపల్సరీగా యూ నీడ్ టు హ్యావ్ ద ఇన్నోవేషన్స్. సో గ్రోత్ త్రూ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఈస్ ద కాన్సెప్ట్ డెవలప్డ్ బై జోయల్ మోకెట్. అండ్ కమింగ్ టు దిస్ టూ individuals, Philip Aghian and Peter Howitt. So their contribution is through the sustained growth through creative destruction. Creative destruction అంటే ఒక ప్రాసెస్ తర్వాత ఒకే టెక్నాలజీని ఎక్కువ రోజులు వాడటం వలన దానికి హ్యాబిచువేట్ అయిపోయి సో ద పీపుల్ విల్ బి ఇన్ ఎ వెరీ ఆర్గనైజ్డ్ అలాగే ఉండిపోతారు, రిజిడ్ గా అయిపోతారు. సో ఆ క్రియేటివ్ డిస్ట్రాక్షన్ జరిగి దాని మీద కొత్త ఇన్నోవేషన్స్ వస్తే తప్ప గ్రోత్ ఉండదు అనేది. సో వీళ్ళ ముగ్గురు చెప్పిన థియరీ ఒకటే అన్నమాట. ఓకే, సో సస్టైన్ గ్రోత్ సాధించాలంటే ఏదర్ ఇన్నోవేషన్ అని ఉండాలి, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అని ఉండాలి. క్రియేటివ్ డిస్ట్రక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కోట్ చేసినటువంటి కాన్సెప్ట్ బ్రిటన్ ఎకానమీని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సో ఎప్పుడైతే బ్రిటన్ ఎకానమీ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కి లీడ్ అయిందో సో దట్ మేడ్ బ్రిటన్ టు కంటిన్యూ సస్టైన్ గ్రోత్ అన్నమాట. Stagnation to sustained growth is one of the important fundamental philosophy that has been proposed by these three economists. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you.